దేవునానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మీతో ఈ కొద్ది నిమిషాలు దీని ఒక మాట షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చాను. బైబిల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక మాట మీతో మాట్లాడుతూ ఉంటాడు. అందులో ఒక మాట చూసినట్లయితే అపోస్తలుల కార్యములో 10వ అధ్యాయము 36వ వచనములో ఈ మాట రాయబడింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. యేసు ప్రభు అందరికీ ప్రభు అని అంటే ప్రతి ఒక్క మానవాళికి కూడా ఆయన ఒక రక్షణ తీసుకొచ్చినటువంటి గొప్ప రక్షకుడై ఉన్నాడు. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, నీతిమంతుడు. ఆ గొప్ప దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే నీ కష్టకాలములో నువ్వు అతన్ని బిలీవ్ చేస్తావో, ఆపత్కాలమున నమ్ముకోదగినటువంటి సహాయకుడని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ నిమిషం నీ కష్టకాలం ఏముందో, ఏ పరిస్థితి ఉందో, కానీ దేవుడు ఆ పరిస్థితి నుంచి నిన్ను విడిపించి ఆయనకు మహిమగాను ఘనతగాను ఆయన నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ యొక్క మాట చెప్తా ఉన్నాను. సో బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ సో దట్ హీ విల్ సేవ్ యూ. ఆయన విశ్వాసం నుంచి వారిని ఆయన కాపాడుతానని నేను ఒక వాక్యం సెలవుస్తాను. సో హీ విల్ సేవ్ యూ, ద గాడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, హీ విల్ సేవ్ యూ. దేవుడి యొక్క మాటలు మీ పట్ల దీవెనకరంగా ఉండగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఐ ప్రే ఎ స్మాల్ ప్రే. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. ఈ నిమిషం ప్రభా, ఏ సమస్య అవుతుందో, ఏ బలహీనత ఉందో, ఏ కష్టమవుతుందో ప్రభా, ఏ భారం అవుతుందో, నజరుడని యేసుక్రీస్తు నామమున ప్రభా ఇప్పుడే నీ విడుదల జీవితాల్లో సమాధానమును, విడుదలను, శక్తియు, ఘనతను అనుగ్రహించమని, ఆ సమస్యను విడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దీవించి ఆశీర్వదించండి గాక.